ఐఎమ్ కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 salary. Still bachelor. I am Leela Rani. గంటకి 2,000 salary. ది బ్యాచిలర్. అయ్యో బాబు. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ. ఏంటి అలా డల్గున్నావు? నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్ లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చేవన్నట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకోను. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని ఏంటిరా? తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ. రే కృష్ణ. డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తానా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తానా? మంచినీళ్ళతో సరిపడదాం. వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి, మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డలేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. ఏంటి వీడు? ఒరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు? మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే, ప్రేమ అంటే ఏం డాడీ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకుని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దులో తలూపి, అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ, ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. నీ విషయంలో అలా చేస్తాంటారా? నేను అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బయడాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి. అంతే అంతే అంతే. ఏమైంది వీడికి? పాపం వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పి పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ, రమ్ము, జిన్ను, వైను, సారా, కళ్ళు అన్ని కలిపి తాగేశాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటివరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా.
ఏంటమ్మా పడుకో 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 నేను మాట్లాడు కదా పడుకో అయ్యో అమ్మ ఏడు రే సరదాకి కృష్ణగాడు చాలా మంది అమ్మాయిలు వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు. ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ, యా బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంత సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి అలా అయిపోయారు? పద మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం. ఏమి లేదు, ఇక్కడ నా పాలిట్ డివైడర్ గాడు వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మన మంగతాయిని ప్రేమించింది. రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ అయిపోతుంటా. అంటే ఆల్రెడీ నీకు 2 అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. 2 కాదు 3. అమ్మో 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 సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యకూడదు అంటే ఇదే. నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయనా, నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసి వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేనమని డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసీ, నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు, నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబోయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, మంచి గుడ్ న్యూస్ చెప్పా. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు నాతో జోకులేస్తావని నేనెందుకు అనుకుంటాను? మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు? నాకు తెలీదు. అప్పుడప్పుడు అనేవారు. ఏదో సరదాగా అంటున్నారులే అనుకున్నా. నిన్ను చెప్పారు. వద్దని ఎలా చెప్పాలో తెలియక చేస్తున్నా. అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసినా నీలాంటివన్నీ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరిని వేసుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నీవి కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ వస్తా. ఆగాగాగు, ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్కిల్స్ కావాలి. వర్కింగ్ స్కిల్సా? అదే, నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి. టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎత్తింగ్స్. ఓకే, ఇది చాలు.
చాలా థ్యాంక్స్ రా. చాలా మంచి మంచి ఫోజులు ఇచ్చావు. సార్ నేను మోడలింగ్ కి పనికొస్తాను సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలను ఏ మ్యాగజైన్ వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోనూ వెయ్యరు. ఆ? పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. అలాగే ఒక దరిద్రుడు, ఒక నీచ నికృష్టుడు, ఒక దద్దమ్మ, ఒక చవట ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, అప్పుడు మోడల్ గా నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు, బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి LBW సెటరా, వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా పడుకుంటావా? మేల్కొని కూర్చుంటే బృంతో పెళ్లి గుర్తొస్తుందిరా. పడుకుంటే కల్లోనైనా దీప్తిని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, తనకి నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానా? అవును, నిన్ను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. ఫోన్లే, అదృష్టవంతురాలు. అవును, నేనంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇంకెవరైనా ఇష్టపడుతుందా? అదే. ఏది? తను పెళ్ళంటూ చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకుంటుందట. కంగ్రాట్స్ రా. దేనికి? బృంద నిన్ను ప్రేమిస్తున్నందుకు. హలో అపారావు, నాలాంటి వాడిని అందగాని నన్ను అనలేదు. మరి అదే, నీలాంటి వాడిని అందంటే నిన్నే చేసుకుంటా అని అర్థం. డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ చెప్పింది. అరే సూర్య, నాకు తెలిసి బృంద చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా బృందను పెళ్లి చేసుకో. ఇదిగో, నువ్వు మరీ ఓవర్గా చెప్పు. లేదురా, నువ్వు బాగుండాలి, నీ లైఫ్ బాగుండాలి, నువ్వు బృందను ప్రేమించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి. నా మీదొట్టు. డింగిటక 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 డింగిటక. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను, పీకుతా. చెప్పుతో నిన్ను పీకుతా. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు. నువ్వెవడివిరా పీకడానికి? పీకినా గీకినా నేను పీకాలి. అయ్యో బాబోయ్, ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు? నేను కనలేదు, వాళ్ళ మదర్స్ కన్నా. అంటే గురుగారికి 30 మంది పిల్లలున్నారేమో. వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలా? ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి. ఏం సాధించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని. టిఫిన్ చేయడానికా? కాదు, ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ? నేనే. డియర్ స్టూడెంట్స్, బస్సులో నేను మీకు చెప్పానే, వారే వీరు. హాయ్ సార్. ఎవరైనా పిల్లలకి చిరంజీవిని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి. మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది. వాట్ ఇస్ దట్? ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి. పర్పస్? పిల్లలు, ఈ బోగ్గాన్ని చూశారు కదా, పాఠాలు చదవకుండా, హోంవర్కులు చేయకుండా, క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటూ. ఎరా, ఏలూరు నుంచి ఎగేసుకొచ్చింది ఎందుకట్రా? రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమరిది. ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఫోన్ చేస్తే, బావా ఏం బావమరిది, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను, వాడికి చార్మినార్, గోల్కొండ, జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు. వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లని ఎవరు ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి
పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. ముఖ్యమైన విషయమా? ఏమిటది? చెప్పరా. అది అది మీ షర్ట్ చాలా బాగుంది డాడీ. తెలుసు. మీ ప్యాంట్ కూడా బాగుంది. లోపల కట్ డ్రైవర్ ఇంకా బాగుంటుంది. విషయం ఏంటో చెప్పరా. భయం ఎందుకురా, చెప్పు. డాడీ, మీ పళ్ళు ఇంతవరకు ఓడలేదు. కారణం క్లోజ్ అప్ కోల్గేట్ అని. బాటా పూర్తి తన్నానంటే నీ పళ్ళు మొత్తం రాలిపోతాయి. డాడీ నేను చెప్తాను. వాడికి బృందతో పెళ్లి ఇష్టం లేదు. ఏ? తను దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఈ విషయం మా అన్నయ్యకి తెలుసా? నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది డాడీ? మీరు పెళ్లి చేసేది వాడు సుఖంగా ఉండాలని. ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిపిస్తేనే వాడు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందపడతారు. అన్ని మాట్లాడేసుకుని ముహూర్తాల వరకు వచ్చిన పెళ్లి ఆపడం అంటే పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి ఆంటీ. మాటిచ్చుకునే దానికంటే మనసిచ్చుకోవడం ముఖ్యం. ఆ అబ్బాయి చెప్పింది 100% కరెక్ట్. మీరేమంటారు బావగారు? సరే, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజంగా యోగ్యులే అయితే వాళ్ళకిచ్చే చేద్దాం. నువ్వు ప్రేమించిన అతను ఎవరమ్మా? ఇంకెందుకు చెప్పు. అది అది నేను ప్రేమిస్తున్నట్టు అతనికి ఇంకా చెప్పలేదు. చెప్పి ఓకే అన్నాక మీకు చెప్తా. అరే గణేష్, నీ కోసం లత వచ్చింది. తొందరగా మాట్లాడి పంపించేసి. సూర్య వచ్చి చూశారంటే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు, ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది. అలాగే. మళ్ళీ ఏంటి? రేపే నా పెళ్లి. చెప్పావుగా. అయినా నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడలేదుగా. ఏం మాట్లాడమంటావు? ఉద్యోగానికి కుంటి అడివి పనికి రావన్నారు. మీ నాన్న వచ్చి పిల్లనిమ్మంటే ఎలా ఇస్తారు? చూడు, నా భర్త పెద్ద ఆఫీసర్ కానక్కర్లేదు, ఈ బేరర్ ఉద్యోగం చాలు. ఈ ఉద్యోగం నేను బతకడానికే గాని నిన్ను పోషించడానికి ఉపయోగపడదు. నీతో పాటు నేను ఏదైనా పని చేస్తాను. లత, దయచేసి నా మాట విను. ఈ కుంటాన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు. ఆ తప్పుని కంటిన్యూ చేయకుండా నీ నాన్న చూసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, సుఖపడతావు. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖపడతాను? నువ్వు కాదంటే నేను చావనైనా చేస్తాను గానీ మరొకటి చేసుకోను. అయ్యో లత, నీకెలా? అయిపోయింది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఇది చాప్టర్ క్లోజ్. ఏమిటి? ఆ అవిటి వాడికి నా కూతుర్ని ఇవ్వాలా? మతుల్ని మాట్లాడుతున్నావా? అంగవైకల్యం మనసుకుంటే ప్రమాదం, మనిషికి కాదండి. మంచి కుర్రాడు, ఎంకాం చదివాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా అతను చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది. అన్నిటికీ మించి అతను మీ అమ్మాయికి బాగా నచ్చాడు. అందుకని పీటల వరకు వచ్చిన పెళ్లి నాపి వాడి కట్టబెట్టి 10 మందిలో నా పరువు పోగొట్టుకుంటావా? ఒక పూట వచ్చిపోయి 10 మంది కోసం ఎందుకంటే ఆలోచిస్తారు. మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి. కాదని బలంతో పెళ్లి చేస్తానంటే మీ అమ్మాయి చచ్చిపోతుంది. అప్పుడు మీ పరువు పోదా? అలాగే బాబు, నా కూతురు సుఖం కోసం నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీలా పిల్లల ప్రేమను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉంటే లేచిపోవటాలు చనిపోవటాలు ఉండవు. ఏమండి, ఈ పెళ్లి కొడుకుతో కమిటీ అయిపోయారు, మరి రెడీ అయిపోయి వచ్చిన ఆ పెళ్లి కొడుకుని ఏం చేస్తారు? అవును, రైటే. పాపం ఆ కుర్రోడికి ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి. ఆ విషయంలో మా సూర్య కత్తి. అవసరమైతే మా గణేష్ గారు నేను కాళ్ళమే పడిపోతాం. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను రా. నువ్వు పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? హనీమూన్ కన్నా ముందరే ఆ సూర్యగాడి బౌలింగ్ ఐలాండ్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపించి క్లీన్ బౌల్ చేయాలనుకుంటున్నాను. వాటిని కోరిస్తే అయిపోద్ది. అరే మళ్ళీ టైంకి వచ్చారే, ఒక గంటలో నా పెళ్లి అవగానే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. పెళ్లి కొడుకువి నువ్వా? వెరీ సాడ్. నా పెళ్లి అయిపోతుందని నీకు బాధగా ఉందా? కాదు, ఈ పెళ్లి ఆగిపోతుందని బెంగగా ఉంది. హలో, నా పెళ్ళప్పుడు నీ వల్ల కాదు కదా, ఆ పురోహితుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే మాది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలకు కుదిర్చిన పెళ్లి. చెప్పండి మావయ్య. అచ్చే, ఈయన నీకు మావయ్య కాదు, ఆడికి మావయ్య. ఈ పుత్తూరు కట్టోడెవడు? ఈ మావయ్య గారి అమ్మాయికి కాబోయే మొగుడు. ఏంటి మావయ్య ఈడనేది? అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇప్పుడే ఈ అబ్బాయి చెప్పాడు. నేను మనసు మార్చుకున్నాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఈ పెళ్లి ఒప్పుకో. నువ్వు నో అన్నా కూడా అతనికే ఇచ్చి చేస్తాను. ఏంట్రా, ఏమైంది? వల్ల కాడైంది. బాబు,
నా పాలిట రాహుకాలమా? నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఆ రోజు ఆ మండపంలో ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళే మంచిదని ఆ అమ్మాయిని నాకు కాకుండా చేసావు. ఈ రోజు ఈ మండపంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్ళే మంచిదని ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఈ పుత్తూరు కట్టులో చేతులు పెడతావా? ఏమిటిది? చిన్న తేడా. ఏమిటది? ఆ రోజు నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఈ రోజు వీడి ప్రేమలో నిజాయితీ ఉంది. అంతే. ఉంది లేదు అంతే. నా పెళ్ళంట, నా పెళ్ళంట, వీడికేమో కడుపుమంట. నా పెళ్ళంట, నా పెళ్ళంట, నా బాబు మీరేం కంగారు పడకండి, ఇలాంటి షాక్లు అతను మామూలే, అరగంటలో తేరుకుంటాడు. మీరు పదండి. పదండి. థ్యాంక్స్ రా. దేనికి?